బిచ్కుంద రాజకీయాల్లో కోఆప్షన్ పోరు, కార్యకర్తల సోషల్ మీడియా వార్. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీలో రాజకీయ సెగలు రేపుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న కోఆప్షన్ సభ్యుల ఎంపిక నిర్ణయం ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతోంది. పైకి స్వాగతం పలుకుతూనే లోపల నిప్పులు చెరుగుతున్నారు కార్యకర్తలు. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ డిజిటల్ దండయాత్ర వలసల పట్టాభిషేకంపై నిప్పులు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ కార్యకర్తలు పెడుతున్న పోస్టులు ఇప్పుడు జుక్కల్ నియోజకవర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఎన్నికల్లో పార్టీ ఓటమి కోసం కష్టపడ్డ వారికి, ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేసిన వారికి నామినేట్ పదవులు ఇచ్చి సన్మానించినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు అంటూ కార్యకర్త పెట్టిన పోస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జెండా మోసినోడు వెనక్కి, జెండా మార్చినోడు ముందుకు అనేలా ఈ ఎంపికలు ఉన్నాయని కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇక మరో కార్యకర్త పెట్టిన పోస్ట్, పదవులు పొందిన వారు ఎప్పుడైనా పార్టీ కోసం పనిచేశారా, కనీసం ఎమ్మెల్యే గారికి ఓటు వేశారా అని ప్రశ్నిస్తున్నారు. పూటకో పార్టీ మార్చే వలస నాయకులకు పదవుల పళ్ళెం ఆఫర్ చేయడంపై సీనియర్ కార్యకర్తలు భగ్గుమంటున్నారన్న పోస్టు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మరోవైపు యువత గొంతు నొక్కేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి గారు యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతుంటే ఇక్కడ మాత్రం ఒక్క పోస్టు కూడా యువతకు ఇవ్వకపోవడం బాధాకరం అంటూ మరో పోస్ట్ ఇప్పుడు యువ కార్యకర్తలు చిచ్చు పెట్టింది. ఓవైపు హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని చెబుతూనే తమ ఆశలను సమాధి చేశారని యువత నిరాశలో కూరుకుపోయిందన్న పోస్టును కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఒకవైపు ప్రశ్నిస్తూనే మరోవైపు స్వాగతించడం ఇక్కడ కొసమెరుపు. బిచ్కుంద కోఆప్షన్ ఎంపిక వ్యవహారం కేవలం ఒక మున్సిపాలిటీకి పరిమితం కాలేదు. ఇది కార్యకర్తల ఆత్మగౌరవ పోరాటంగా మారింది. మరి ఈ సోషల్ మీడియా వారును అధిష్టానం గమనిస్తుందా? కార్యకర్తల మనోగతాన్ని గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపడుతుందా, లేదా ఈ అసంతృప్తి జ్వాలలు ఇలాగే కొనసాగుతాయా అనేది వేచి చూడాలి.